అండ్ మైండ్లో ఒకటి పెట్టుకోండి, నీ కోసమే చదువుకుంటున్నాను పెట్టుకుంటే మాత్రం మైండ్లో నువ్వు సాధించలేవు. ఎవరి కోసం వర్క్ చేద్దాం అనుకుంటున్నావు? నేను ఎప్పుడైనా నా పేరెంట్స్ కోసం వర్క్ చేస్తాను. నేను చిన్నప్పుడు, అంటే పెద్ద అయిన తర్వాత అది వేరు. చిన్నప్పుడు నేను మాత్రం పేరెంట్స్ కోసం వర్క్ చేసేవాడిని. ఎందుకంటే నన్ను నమ్మేవాళ్ళు వాళ్ళే, నా మీద అఫెక్షన్, లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే, నాకు బాధ అనిపిస్తే ఏడ్చే వాళ్ళు కూడా వాళ్ళే. సో అలాంటి వాళ్ళ కోసం వర్క్ చేద్దాం అనుకోని నేను చిన్నప్పుడు వర్క్ చేశాను. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, నాకు చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఇప్పటికీ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ హాయిలు బాయిలు చెప్పుకోవడానికి, వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఆ ఫ్రెండ్షిప్. నువ్వు ఒకసారి బీటెక్ పోయి 4 years అక్కడ ఫ్రెండ్షిప్ చెయ్యి, లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ ఫ్రెండ్షిప్, చాలా స్ట్రాంగ్ బాండ్ అవుతుంది. మిమ్మల్ని బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి ఎందుకు పోమని అంటున్నావు అంటే, కాంటాక్ట్స్, నీ పీర్ గ్రూప్, నీ ఫ్రెండ్స్. అక్కడ ఒకవేళ నువ్వు బెస్ట్ కాలేజ్కి వెళ్ళావు, అక్కడ వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మంచి స్టూడెంట్స్ వచ్చారు. నీకు లో లెవెల్లో జాబ్ వచ్చినా వాడికి బెస్ట్ జాబ్ వచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్లో ఒకటికి, వాడు మంచి కంపెనీకి వెళ్ళిపోయాడు, మేనేజర్ పొజిషన్కి పోయాడు. వాడు నేను రేపు తీసుకురారా, పైకి లాగడా, లాగుతాడు. ఎందుకు? నువ్వు ఫ్రెండ్, వాడికి 4 సంవత్సరాల ఫ్రెండ్వి, కంపల్సరీగా వాడు నీకు హెల్ప్ చేస్తాడు. ఆ కాంటాక్ట్స్ అనేవి ఎట్లా క్రియేట్ అవుతాయి? కాంటాక్ట్ అంటే ఏదో నెంబర్ తెలవడం కాదు. వాడు 4 సంవత్సరాలు నీ పక్కనున్న నీ దోస్తుగాడు, వాడు 1 కోటి రూపాయలు 2 కోట్ల జాబ్ చేసుకుంటా, నువ్వు ఒక 15,000 20,000 ఉంటే వాడు లాగడా? ఏంద్రా మా దగ్గర మామూలుడికి 30 లక్షలు ఇస్తున్నాం దారాన్ని ఉంచుతాడు. సో ఈ విధంగా కాంటాక్ట్స్ అనేవి ఉండడం వల్ల నీకు కూడా లైఫ్లో ఒక డేర్నెస్ అనేది వస్తుంది.